హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇప్పటికే థంబ్నెయిల్ లేదా కవర్ పేజ్ చూస్తుంటారు కాబట్టి మీకు పుస్తకం పేరు ఆల్రెడీ తెలుసు, నియంత అంతం. ఇది ఒక ఇంగ్లీష్ పుస్తకానికి అనువాదం. ఇంగ్లీష్లో ఈ పుస్తకం పేరు ఆఫ్టర్ మెస్సయ్య. ఆకార్ పటేల్ అనే ఒక సుప్రసిద్ధమైన జర్నలిస్టు, ఆ తర్వాత రైటర్ అండ్ కాలమిస్ట్గా మారారు. ఆయన రాసిన పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని తెలుగులో వీక్షణం పత్రిక సంపాదకుడు ఎన్ వేణుగోపాల్ చేశారు. ఈ ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ ఎన్ వేణుగోపాల్ కూడా తెలుసు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్ కె శ్రీనివాస్ ఈరోజు దాన్ని పరిచయం చేస్తూ ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసాన్ని చదివి మీకు ఈ పుస్తకాన్ని పరిచయం చేయాలని ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను. నియంత అంతం, వర్తమానంతో సరిపోలిన ఊహా చిత్రం. భవిష్య పురాణం అని ఒకటి ఉంది. అందులో వికటేశ్వరి అనే రాణి భవిష్యత్తులో భారతదేశాన్ని పాలిస్తుందని రాశారట. అది నిజం అనుకునేవాళ్ళు విక్టోరియా మహారాణి గురించి ఎప్పుడో చెప్పారని పౌరాణికులను మెచ్చుకుంటారు. అనుమానం ఉన్నవాళ్ళు ఆ పురాణంలోని అటువంటి ఆధునిక విశేషాలన్నీ తర్వాత చేర్చినవని తెలుసుకుంటారు. వర్తమానాన్ని గతంలోకి పంపి దాన్ని భవిష్యత్తుగా జోష్యం చెప్పగలగటం అమోఘమైన విద్య. మన ఘనతనంతటినీ మూటగట్టి దాచిపెట్టిన గతకాలాన్ని మరింత గొప్ప చేయడానికి అది పనికొస్తుంది. ఆకార్ పటేల్ రాసిన ఆఫ్టర్ మెస్సయ్య నవలలో కూడా భవిష్య పురాణాన్ని పోలిన చమత్కారం కొంత ఉన్నది. విషయం మాత్రం పూర్తి భిన్నం. నవలలో స్థలకాలాలేవి నిర్దిష్టంగా చెప్పలేదు, కానీ ఇది రేపటి కాలాన్ని, సమాజాన్ని ఊహిస్తూ చేసిన ఫ్యూచరిస్ట్ రచనలాగా కనిపిస్తుంది. కానీ కాల్పనిక భవిష్యత్తు పేరుతో రచయిత చెప్పింది మాత్రం పచ్చి వర్తమానాన్నే. ఎవరి తదనంతరాన్ని నవల చర్చించిందో వారు పీఠం మీద కొనసాగుతున్నారు. సృజనాత్మక రచనలో ఊహలకు ఉండే అపరిమితత్వాన్ని రాజకీయ వివేకంతో ఆకార్ పటేల్ ఉపయోగించుకున్నారు. అధికార కేంద్రాన్ని ఆవరించుకుని ఉన్న హింసా భీభత్సాలను వ్యంగ్యంగా, గుంభనంగా, కొంటెగా, సాహసంగా చిత్రించే కథనాన్ని ఇందులో రచయిత ఆశ్రయించారు. దాదాపు ఏడాది కిందట ఆయన రచన చేశారు కాబట్టి దీనిపై 2024 ఎన్నికల ఫలితాల, పర్యవసానాల ప్రభావం లేదు. నియంత అంతం పేరుతో ఈ నవల మలుపు బుక్స్ ప్రచురణగా ఈ మధ్య తెలుగులో వచ్చింది. వీక్షణం సంపాదకులు ప్రసిద్ధ రచయిత ఎన్ వేణుగోపాల్ దీన్ని సమర్థంగా, సరళంగా అనువదించారు. తెలుగు పాఠకులకు అంతగా పరిచయం కాని రాజకీయ వాతావరణాన్ని, సన్నివేశాలను అనువదించటంలోనూ, మూల రచయిత ఉద్దేశించిన ధ్వని, వ్యంగ్యాలు తగ్గకుండా చూడటంలోనూ వేణుగోపాల్ నైపుణ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ నవల పఠనానుభవం ప్రత్యేకమైనది. నవల్లోని పాత్రలు, వాటి స్వభావాలు పరిచయం అవుతున్న క్రమంలో రచయిత ఉద్దేశించిన వాస్తవ వ్యక్తులు స్ఫురించి రెండో అర్థాన్ని కనిపెడుతున్న రహస్యానుభూతి మొదట కలుగుతుంది. తర్వాత కథాగమనంలోనూ, పాత్రల సంభాషణలోనూ వ్యక్తమయ్యే దేశ అధికార వ్యవస్థల ప్రక్రియలను, వాటి లోగుట్టులను చదువుతున్నప్పుడు భయం వేస్తుంది. మన వార్తల ద్వారా ఇతరత్రా తెలుసుకున్న సంఘటనలు ఆయా సన్నివేశాల్లోకి పొడుచుకు వచ్చి మనకు ఒక జలధరింపు కలుగుతుంది. మొత్తంగా ఏదో ఒక అవగాహన కలుగుతుంది, కానీ ఆ తెలివిడి చాలా విచారాన్ని కూడా కలిగిస్తుంది. పెద్ద ఆయన చనిపోవటంతో కథ మొదలవుతుంది. ఆయన ఆకస్మిక మరణంతో ఉత్పన్నమైన పరిస్థితితో తొలి అధ్యాయాలు కొనసాగుతాయి. జయేష్ షా, స్వామి అనే ఇద్దరు పెద్ద ఆయన స్థానం కోసం పోటీ పడతారు. వారిలో జయేష్ షా పెద్ద ఆయనకు కుడిభుజంగా ఉండేవాడు. కొంతకాలం ఆంతరంగిక భద్రతా శాఖ నిర్వహించాడు కూడా. మనుషులను, పరిణామాలను నియంత్రించడంలో ఆయనకు తనదైన నిర్దాక్షిణ్యమైన పద్ధతులున్నాయి. రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉండిన స్వామి కూడా కొంత బలం పుంజుకుంటున్న నాయకుడు. ఈ ఇద్దరి తగువు తెగక తాత్కాలిక ఏర్పాటుగా మీరా అనే ఒక సామాజిక కార్యకర్తను ప్రధాని చేయాలనుకుంటారు. చనిపోయిన సీనియర్ నాయకుని కూతురు ఆమె. మీరా ఆదివాసుల్లో వారి హక్కుల కోసం పనిచేస్తూ ఉంటుంది. పదవిని స్వీకరించడానికి తటపటాయిస్తున్న మీరా మీద ఒత్తిడి తేవడానికి ఆమె లాయర్ కూతురును జయేష్ షా అరెస్టు చేయిస్తాడు. పదవి స్వీకరించి ఏదన్నా చేయొచ్చునేమో అన్న చిన్న ఆశతో మీరా ప్రధాని అవుతుంది. ఆదివాసీల నుంచి భూమిని తీసుకోవడానికి వీల్లేకుండా ఒక బిల్లు తెద్దామనుకుంటుంది. దానికి అన్ని వైపుల నుంచి, చివరకు ప్రతిపక్షం నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఏకు మేకైన మీరాను దింపడానికి రిసార్ట్ రాజకీయం మొదలవుతుంది. చివరికి పదవి నుంచి మీరా దిగిపోయి తిరిగి ఆదివాసీ సమాజంలో పనిచేయాలని నిర్ణయించుకుంటుంది. నిజానికి ఈ కథలోని ఇతివృత్తం తప్ప కథాగమనం ఏమంత గొప్పది కాదు. ఆకార్ పటేల్ ఈ నవల ద్వారా ప్రధానంగా చేసినవి రెండు. ఒకటి, పెద్ద ఆయన చేసిన విధ్వంసం ఏమిటో ఆయన మరణానంతర సన్నివేశాల ద్వారా చెప్పదలుచుకున్నారు. రెండు, సంకోచిస్తూనే ప్రధాని పదవి స్వీకరించిన మీరా పాత్ర ద్వారా
కీలక అధికార స్థానాల్లోకి మంచి వ్యక్తులు వచ్చినా వారు తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటారని సూచించదలిచారు. మొదటి అంశం ద్వారా వర్తమానంలో చూస్తున్న దేశ పరిస్థితులను తీవ్ర విమర్శనాత్మకంగా చిత్రించారు. రెండో అంశం ద్వారా రాజ్యం, ప్రభుత్వం అధికారికంగానూ అనధికారికంగానూ పనిచేసే విధానం, అందులో ప్రాబల్యాలు, ప్రయోజనాలు వ్యక్తమయ్యే తీరు పటేల్ చెప్పారు. కథాసారాంశాన్ని చదివిన వారికి ఆయా పాత్రలు ఎవరెవరిని పోలి ఉన్నాయో తెలుసుకోవటం కష్టమేమీ కాదు. రచయిత తన మూల పాత్రల గురించిన స్ఫురణలను ఏమాత్రం నియంత్రించాలనుకోలేదు. కథారంభంలో చనిపోవటానికి ముందు ఒక ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి పెద్దాయన అతిథిగా వస్తారు. అక్కడ సన్నివేశాన్ని రచయిత ఇట్లా వర్ణించారు. అక్కడ 2 పెద్ద తెరల మీద జాతికి, ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య రంగాలకు పెద్దాయన అందించిన కానుకల దృశ్యాలున్నాయి. ఆయన గతానికి సంబంధించిన కల్పనతో కూడిన సమాచారం ఉంది. ఒక చిన్నపిల్లవాడు ఒక పనికిరాని ఆసుపత్రి సిబ్బందిని మందలిస్తున్న నలుపు తెలుపు చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. మరొక చిత్రంలో పెద్దాయన పోలికలతో ఉన్న యువకుడు కొవ్వొత్తి వెలుగులో వైద్యశాస్త్ర గ్రంథాలను శ్రద్ధగా చదువుతున్నాడు. ఈ చిత్రాలకు తోడుగా సైనికుల కవాతు శబ్దం వినిపిస్తోంది. పెద్దాయన చరిత్రను కోట్ అండ్ కోట్ నిర్మించడానికి యంత్రాంగం పడుతున్న పాటలు అవి. బాల్యంలోనూ యవ్వనంలోనూ వైద్యశాస్త్రాన్ని ఆ పెద్దాయన అధ్యయనం చేశాట. ఆ వేడుకలో ఆయన ఆహార్యం కూడా వైద్యులదే. మరి సైనికుల కవాతు శబ్దం ఎందుకు? అదే ఆకార్ పటేల్ ప్రత్యేకత. పెద్దాయన హయాంలో ప్రధానమంత్రి కార్యాలయం, ప్రమంకా అంటే ప్రధానమంత్రి కార్యాలయం, సమూలంగా మారిపోయింది. అన్ని మంత్రిత్వ శాఖలు ఆయన ఆఫీసు నుంచే పనిచేసేవి. పెద్దాయన నేతృత్వంలో జరిగే భారీ ఘటనలు, ఉత్సవాలు రూపొందించడం మీదనే మంత్రిత్వ శాఖలు దృష్టి పెట్టేవి. అప్పటికే పూర్తిగా తయారై వేలు పెట్టడానికి అవకాశం లేని స్థితిలో మాత్రమే ఫైళ్లు మంత్రుల సంతకాల కోసం వాళ్ళ దగ్గరికి వచ్చేవి. పెద్దాయనకు వీలైనప్పుడు లేదా ఆయనకు చేయడానికి మరే పని లేనప్పుడు మంత్రివర్గ సమావేశాలు అనేవి జరుగుతుండేవి. ఇక ప్రజల అనుభవంలోకి వచ్చిన పెద్దాయన పాలనలో అసమ్మతి అనే మాటకు, దేశద్రోహం అనే మాటకు మధ్య విభజన రేఖ చెరిపివేయబడింది. పెద్దాయన అనే వ్యక్తికి అతీతంగా బయట రాజ్యం అనేదే లేదనే పరిస్థితి తలెత్తింది. మరి జయేష్ షా ఎట్లా ఉంటాడు? ఆయన మనుషుల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతాడు, ఒత్తిడి చేస్తాడు, బలవంత పెడతాడు. సరే, ఎట్లాగూ బెదిరింపులు సాగుతాయి. ఆ గదిలో పుస్తకం అనేదే లేదు. అవసరమైన మనుషులందరి వ్యక్తిగత విశేషాలను, సామాజిక మాధ్యమాల్లో నడవడిని నిశితంగా పసికట్టి వాటి ఆధారంగా చర్యలు తీసుకునే చాణక్యుడు జయేష్ షా. ప్రశాంతంగా ఎంతటి కర్కశమైన పనులైనా చేయగల వ్యక్తిగా ఆ పాత్రను పటేల్ చిత్రించారు. ప్రధానమంత్రి పదవి స్వీకరించే క్రమంలోనూ, ఆ తర్వాత బాధ్యతలను నెరవేర్చడం మొదలుపెట్టిన కొత్తలోనూ మీరా ప్రమంకా సిబ్బందితో సంభాషిస్తుంది. రిటైర్ కాబోతున్న ఉన్నతోద్యోగి జోషి, ఆ స్థానంలోకి రాబోతున్న ఆయేషా, ఆమె సహాయకుడు ప్రభు, మేనేజర్ మీరాతో ఎక్కువ సంభాషణలు చేస్తారు. ఒక సందర్భంలో అటార్నీ జనరల్ మీరాతో సంభాషిస్తారు. ఆ మాటల్లో అధికార స్వభావం గురించిన అనేక అనుభవ సత్యాలు వ్యక్తమవుతాయి. రాజ్యం ఎప్పుడూ ఎవరో తన మీద దాడి చేయబోతున్నట్లు, తాను బలహీనంగా ఉన్నట్లు భావించుకుంటుందని, ఆదర్శానికి పాలనకు ఘర్షణ ఏర్పడిందని, పాలనను పటిష్టం చేసుకోవటం కోసం రాజ్యం అధికారాలు పెంచుకుంటూ పోయిందని అటార్నీ జనరల్ ఒక విశ్లేషణ ఇస్తాడు. రాజ్యం అనేది హింసాత్మక సాధనం, అదేమీ ఆదర్శ సాధనం కాదు, అది ఎన్జిఓ కాదు. రాజ్యం అంటే హింస మీద గుత్తాధిపత్య అధికారం ఉన్న సంస్థ అని ఎవరో వర్ణించారు. దాన్ని అలాగే నిర్వచించాలి, హింస ద్వారా నిర్వచించాలి. అది హింసాత్మకంగా ఉండటం మాత్రమే కాదు, హింసను తన చేతుల్లో గుత్తాధికారంగా మార్చుకుంటుంది. అంటే అర్థం, దాని గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద దాడి చేస్తుంది. అనుభవజ్ఞుడైన ప్రమంకా మేనేజర్ ఒక సంభాషణలో మీరాతో అంటాడు, రాజ్యం అనేది ఒక హింసాత్మక రాజకీయ జంతువు. అసలు అది ఎట్లా ఉన్నందుకు ఉన్నత వర్గాలు దాన్ని చాలా ప్రశంసిస్తాయి. ప్రత్యేకంగా పెద్దాయన వంటి వ్యక్తులు దానికి నాయకత్వం వహిస్తే ఇంకా మెచ్చుకుంటాయి. హింసను ఎంత విజయవంతంగా వాడితే అంతగా ప్రోత్సాహకరమైన ప్రశంస అందుతుంది అని ఆ మేనేజర్ మీరాకు ఒక కీలక సందర్భంలో స్పష్టత ఇస్తాడు. ఈ నవల్లో పెద్దాయన పాలన ప్రజల వ్యతిరేకత వల్ల పోలేదు, మీరాను ప్రజలు ఎన్నుకోలేదు. 2 పరిణామాలు ప్రమాదవశాత్తు జరిగినవే. అయితే ప్రధానమంత్రి స్థానంలో ఒక కొత్త వ్యక్తి, ఆదర్శాలు మాత్రమే తెలిసిన వ్యక్తి రావటం వల్ల ఆమె వైపు నుంచి అధికార కేంద్రాల సందర్శన పాఠకులకు సాధ్యమైంది. అప్పటిదాకా ఉన్న ఒక స్వాతిశయము, స్వీయ ఆరాధకుడు అయిన ఒక జనరంజక నియంత వ్యవహార సరళి ఎట్లా ఉన్నది?
ఆయన చుట్టూ ఎటువంటి వ్యవస్థ పనిచేస్తున్నది చెప్పడానికి కూడా ఆస్కారం కలిగింది. ఆకార్ పటేల్ రాజకీయ విశ్వాసాలేమిటో తెలియదు, కానీ ప్రస్తుత వ్యవస్థ మరమ్మత్తుకు, ఆదర్శ వ్యక్తుల చేతిలో సంస్కరణకు ఆస్కారం ఇవ్వదని ఆయన ఈ నవల ముగింపులో చెప్పదలుచుకున్నారా? లేక సాధికారత సాధన అన్నది అట్టడుగు నుంచే మొదలు కావాలని కథానాయక ద్వారా భావించారా? కె. శ్రీనివాస్, ఎడిటర్, ఆంధ్రజ్యోతి దినపత్రిక. పుస్తకం కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇస్తున్న 3 నంబర్లలో దేన్నైనా సంప్రదించి పుస్తకాన్ని కొనుక్కోవచ్చు.